ఖగోళ విజ్ఞానంలో ఈరోజు మనం ఫిజిక్స్ సంబంధించి చెప్పుకున్నాం. సర్ ఐజాక్ న్యూటన్ తన యాపిల్ చెట్టు నుంచి కింద పడడం అన్నది తెలుసుకున్నాడు. అంటే గ్రావిటేషనల్ ఫోర్స్, గ్రావిటీ. దాని నుంచి మనం రకరకాల ఫోర్సెస్ తీసుకున్నాం. ఏదైనా ఎత్తు మీద కొండ మీద కనుక ఒక రాయి ఉంటే అది పొటెన్షియల్ ఎనర్జీ కలిగి ఉంటుంది. దాన్ని కనుక మనం కిందకి నెట్టినట్లయితే దొల్లుకుంటూ కెనెటిక్ ఎనర్జీ కింద మారిపోతున్నాను. అందుకని ఫోర్సెస్, మొమెంట్స్ అని చెప్పుకుంటాం. దీన్ని మన రోడ్డు ప్రమాదాలు, దాని తర్వాత ఫిజిక్స్కి సంబంధం ఏమిటి అని తెలుసుకోవచ్చు. రోడ్డు ప్రమాదాలు మనం చూసినట్లయితే ఈ వెహికల్స్కి మాస్ ఉంటుంది. అవి స్పీడ్గా వెళుతూ ఉంటాయి. వెలాసిటీ ఉంటుంది, వెలాసిటీ స్పీడ్. దాంతో వాటికి ఎనర్జీ వచ్చేస్తుంది. అందుకని మనం ఇలా చూసినట్లయితే వాటికి దీనిలో ఈ పొటెన్షియల్ ఎనర్జీ కేఈకి చూస్తే మాస్, ఎనర్జీ, వెలాసిటీ, దాంతో ఇనర్షియా. ఇనర్షియా అంటే ఏంటి అంటే F=ma అని న్యూటన్ చెప్పాడు. ఫోర్స్ = మాస్ ఇంటూ యాక్సలరేషన్. దీంతో మనకి రోడ్డు ప్రమాదాలు చాలా వరకు జరుగుతున్నాయి. ఈ రోడ్డు ప్రమాదాలు జరగడానికి ముఖ్యంగా కారణం ఏంటంటే, ఒకటి, వాటిని నడుపుతున్నారు డ్రైవర్స్ యొక్క దీన్ని డంకన్ డ్రైవింగ్ అవ్వచ్చు, లేకపోతే ఇర్రెగ్యులర్ డ్రైవింగ్ అవ్వచ్చు, జడ్జిమెంట్లో తేడా రావచ్చు. వీటిలన్నిటితోటి యాక్సిడెంట్లు సంభవిస్తున్నాయి. యాక్సిడెంట్లు సంభవించేటప్పుడు మనకేంటంటే ఫిజిక్స్, మొమెంటం. అందుకని ఈ యాక్సిడెంట్లు ఏర్పడడానికి కారణం ఒకటి డ్రైవింగ్ యొక్క దీనిలో తేడాలు, స్పీడ్ డ్రైవింగు, డ్రంకన్ డ్రైవింగ్ ఉండొచ్చు. దాంతో రోడ్డు కండిషన్స్, మనకి పాత్ హోల్స్ ఉంటాయి, లేకపోతే బ్లాక్స్ ఉంటాయి. దాంతో వెళ్ళేటప్పుడు మనకి యానిమల్స్ ఏమైనా అడ్డం రావచ్చు. దాంతో కర్వ్స్, ఇవన్నీ మనం యాంటిసిపేటరీ చేయకపోవచ్చు అన్నమాట. దాంతో ఇంకా మీకు ఈ ఫిక్స్డ్ బ్లాక్స్ ఉంటాయి, ఒక్కోసారి సడన్గా అడ్డం పెడతారు. అందుకని ఇవన్నీ యాక్సిడెంట్స్కి ఇది చేస్తుంది, ప్రమాదాలు కలగడానికి చేస్తుంది. ఈ ప్రమాదాలు దీనిలో చూసినప్పుడు వెహికల్ కండిషన్స్, ఏదైనా ఒక ప్రమాదం జరిగింది అంటే రోడ్ కండిషన్ ఎలాంటిది, దాని తర్వాత వెహికల్ కండిషన్ ఎలాంటిది, వెహికల్స్ ఎలాంటి కండిషన్లో ఉన్నాయని, దాని తర్వాత ఈ ఫిజికల్ లాస్ ప్రకారం ఈ యాక్సిడెంట్స్ జరుగుతూ ఉంటాయను. అంటే మనం యాక్చువల్గా ఇవన్నీ అవాయిడబుల్. మనం దాన్ని కండిషన్లో పెట్టుకుంటే, ఇప్పుడు ర్యాష్ డ్రైవింగ్ అంటాం మనం. లేకపోతే మనం ఒక కర్వ్ ఉంది, సరదాగా ఉంటుంది కదా అని తిప్పుదాం అనుకుంటే కుదరదు. వెహికల్, ఓ ట్రక్కు, కారు, ఇవన్నీ ఉన్నాయంటే పక్కకి ఫోర్సెస్, ఫిజికల్ ఫోర్సెస్ నెట్టేస్తాయి, పైకి బయటికి నెట్టేస్తాయి. సైకిల్ తొక్కుతూ ఉంటాం, మనం పడిపోతుంటాం చూడండి. సడన్గా మనం తిప్పామనుకోండి కర్వ్, అది న్యాచురల్ కర్వ్ తిరగవలసింది తిరగకుండా దీనిలో ఉన్నట్లయితే వాటిల్లో అయిపోతుంది అన్నమాట. అందుకని ఫిజికల్ కండిషన్స్. దాని తర్వాత ఇనర్షియా అంటే ఏది జడత్వం అంటాం. కదిలేవేమో కదులుతూ ఉంటాయి, స్టేబుల్గా ఉంటాయి. సాధారణంగా మనం ఎక్కువ రోడ్డు మీద చూసేది ట్రక్స్కి, కార్స్కి ఇంట్రాక్షన్. ట్రక్కి ఏమో మోర్ మాస్ ఉంటుంది, పక్కన పార్క్ చేసి ఉండొచ్చు. కారు తక్కువ మాస్ ఉంటుంది కానీ హై స్పీడ్లో ఉంటుంది. ఉండేసరికల్లా ఈ కెనెటిక్ ఎనర్జీ దాని మీద తగిలి యాక్సిడెంట్ అవ్వడానికి, అవి బరస్ట్ అవ్వడానికి, దాని తర్వాత హీట్ ప్రొడ్యూస్ అవి కూడా మనకి ఫైర్. ఈ రోజుల్లో చాలా వరకు చూస్తున్నాం, బస్సులు అవి రోడ్డు మీద కాలి మంటల్లో అని. ఫైర్ అర నిమిషంలో డబల్ అయిపోతుంది, 30 సెకండ్స్లో డబల్ అయిపోతూ ఉంటుంది అన్నమాట. అందుకని ఎక్స్పోనెన్షియల్గా ఫైర్ ఎక్స్పాండ్ అయిపోతూ ఉంటుంది. అందుకని ఇనర్షియా, దట్ ద మొమెంట్ అంటే ఫోర్స్ అండ్ ద డిస్టెన్స్ ఆఫ్ ఇంపాక్ట్. దానిలో ఎక్కడైనా జరిగే దానిలో ఆ మొమెంట్ జరుగుతుంది. దాంతో ఇంపాక్ట్, అది జరిగినప్పుడు దానిలో వచ్చే ఇంపాక్ట్ వలన ఎనర్జీ, ఫిజికల్ కండిషన్ అన్నమాట. ఇంపాక్ట్ ఇష్టం. దాంతో ఎనర్జీ, దానికి శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? శక్తి మాస్ నుంచి, వెలాసిటీ నుంచి, దాని నుంచి వస్తూ ఉంటుంది. అంతేకాకుండా మనం చూసినట్టే ఆ డ్యామేజ్ కండిషన్ ఎంత డ్యామేజ్ అవ్వడానికి వీలుగా ఉంటుంది. దాని తర్వాత
దీంతోపాటు మనకి ఇంజరీ ఏర్పడుతుంది, కొంత డెత్లు ఏర్పడతాయి. దాని తర్వాత మనకి ఈ యాక్సిడెంట్ దీనిలో వచ్చే గాయాలు తగలచ్చు. ఈ మధ్య మనకి అహ్మదాబాదులో ప్లేన్ యాక్సిడెంట్ జరిగితే ఒకడు సర్వైవ్ అయ్యారు. ఎందుకని? ఆ కండిషన్, అక్కడున్న ఇంపాక్ట్ దానిలో ఎలా జరిగింది, ఫిజికల్ కండిషన్లో ఒకడు సర్వైవ్ అయ్యారు, మిగతా వాళ్ళందరూ చనిపోయారు. ఇంపాక్ట్ దానిలో ఉండడం ఫిజికల్ కండిషన్స్ అన్నమాట. ఇవన్నీ మనం స్టడీ చేయొచ్చు. అలాగే దాంతో ట్రక్ కారులో ఉన్నప్పుడు ఎక్కువ, ఎందుకని ట్రక్కేమో హెవీ మాస్ ఉంటుంది. ఆ మాస్ దీనివలన ఈ కారుకేమో మాస్ ఉండదు, బట్ హై వెలాసిటీ ఉంటుంది. ట్రక్ అంత ఉండదు. ఇవి మనం చూసినట్టయితే డ్యామేజెస్లో కూడా హెడ్ ఆన్ జరిగే యాక్సిడెంట్లు ఉంటాయి. దాంతో రేర్ అండ్ వెనక నుంచి కొట్టే ఉంటాయి, సైడ్ నుంచి ఇంపాక్ట్లో ఉంటాయి. దాంతో రోల్ ఓవర్ దొల్లిపోతూ ఉంటాయి. మనం ఏదైనా ఘాట్ రోడ్లో వెళుతూ ఉంటే వెహికల్ రోల్ ఓవర్ అయిపోతూ ఉంటుంది. రోల్ ఓవర్ అనే కండిషన్ ఏంటంటే, మనం ఎలా అయితే న్యూటన్ యాపిల్ కిందకి అట్రాక్షన్గా ఉందో ఫోర్సెస్ ఆల్వేస్. అందుకని మనకి ఎప్పుడు గ్రావిటీ పుట్టి నుంచి చనిపోయే వరకు కూడా నీడను మనం వెంటాడుతుందనే సామెత ఉంటుంది. నీడ కాదు వెంటాడేది, గ్రావిటీ. మన ఆల్వేజ్ గ్రావిటీ చేస్తూ ఉంటుంది. దాంతో వెదర్ కండిషన్స్, ఇప్పుడు పొగమంచు ఉంటాయి మనం చూస్తున్నాం రోడ్డు మీద యాక్సిడెంట్స్ జరగడానికి. దాంతో వెదర్, విండ్ రావచ్చు, హై స్పీడ్ విండ్స్ ఇవి ఉంటాయి, లేకపోతే హెవీ రెయిన్స్ ఇవన్నీ. దాని తర్వాత పూర్ లైటింగ్ కండిషన్స్, విజిబిలిటీ లేకపోవడం, స్లీట్, ఇవన్నీ కూడా మంచు ఏవైతే ఉంటాయో అవన్నీ. దాంతో మనకి అబ్స్టకల్స్ సడన్గా ఏదైనా వస్తే మనకి ఒక యానిమల్ రావచ్చు, లేకపోతే ఓ సైక్లిస్ట్ ఉండొచ్చు, ఓ పెడస్ట్రియన్ని దాటచ్చు. ఇలాంటివన్నీ మనకి దాంతో సడన్ కర్వ్ ఉండొచ్చు. ఈ కర్వ్ ఇవన్నీ అబ్స్టకల్స్ ఉంటాయి. దాంతో బ్రేక్ ఫెయిల్యూర్ వలన కూడా మనకి రోడ్డు మీద యాక్సిడెంట్స్కి దారితీస్తూ ఉంటుంది అనమాట. ఈ రకంగా మనం చూసినట్లయితే, అలాగే టైర్ పేలిపోవడాలు, టైర్లు మనం చూస్తున్నాం అనమాట. టైర్ ఇష్యూస్ ఇవన్నీ కూడా మనకి చాలా వరకు ఈ రోడ్డే. ఇవన్నీ ఏంటంటే ఫిజికల్గా జరిగే ఫోర్సెస్ వలన రోడ్డు మీద మనం ఈ ఫిజికల్ కండిషన్స్ చూస్తుంటాం. అందుకని రోడ్ యాక్సిడెంట్స్కి ఫిజిక్స్కి చాలా దగ్గర సంబంధం ఉంది. ఈ ఫిజిక్స్ దీనిలో కూడా ఎక్కువ గ్రావిటేషనల్ ఫోర్స్ వలన కూడా జరుగుతుంటాయి. స్లైడ్స్, ఇప్పుడు మనం రోడ్డు మీద వెళ్తుంటాం, కొండ చర్యలు వీడి పడిపోతుంటాయి, లేకపోతే ఓ సముద్ర బొడ్డు రోడ్డు వెళుతూ ఉంటే మనకి ఈ సముద్ర కెరటాలు వచ్చేస్తూ ఉంటాయి. దాంతో మనకి ఈ సెలయేరులోంచి రోడ్డు క్రాస్ చేస్తుంటే సెలయేరు సడన్గా వచ్చేసినప్పుడు ఇవన్నీ దాని ఇంపాక్ట్. అందుకని ఇవన్నీ కూడా రోడ్డు మీద ఫిజిక్స్ మీద సంబంధించిన ఫిజికల్ కండిషన్స్ మీద ఆధారపడి ఉంటాయి. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్స్ సమర్పించు సమరం సైన్స్ వరల్డ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.